152 పేపర్లు లీక్ అయినప్పుడు ఆ ఉక్కుపాదం ఎందుకు మోపలేదు? అంటే దేశం ఉన్నటువంటి జెన్జీ యువత రాహుల్ గాంధీ గారిని ఇంటి మీదకి వస్తే గానీ నీకు తెలియలేదు ఏంటి ఉక్కుపాదం మోపాలని చెప్పి. ఈ రోజు మీరు వచ్చి ఏమంటున్నారు ఉక్కుపాదం మోపుతామని. యూపీఏ హయాంలో జరిగినటువంటి ఈ పేపర్ లీక్లకి మరి మీరు ఏ పాదం మోపారు? సరే మేము ఏ పాదం మోపలే కదా. ఆ రోజు బీజేపీ పార్టీ ఏం చేసింది? ఈ రోజు రాహుల్ గాంధీ గారు వాళ్ళు అడిగితే గానీ మీరు మేల్కోరా? కాదు మేము మేల్కోవడానికి మా చేతుల్లో ఏం లేదు కదా. ఆ రోజు మేడం ఆ రోజు ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు, పరిజ్ఞానము, సాంకేతికత ఏంటి, ఈరోజు 2026లా ఏంటి? ఇంతకుముందు మనము ఒక పాస్వర్డ్ కానీ ఏదైనా కొట్టాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుండే. కానీ ఈరోజు వీళ్ళు మనల్ని సంతకం పెట్టేదాకా రాజీవ్ గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకెళ్తే వీరు మళ్ళీ మనల్ని తమ్ ఇంప్రెషన్ పెట్టేదాకా తీసుకొచ్చారు. సో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా పెరిగింది కదా. గతంలో పెన్ను, పేపరు, ఎగ్జాము, స్కేల్ ఇవన్నీ ఓ పెద్ద సంచి తీసుకొని పోవాలి ఎగ్జామ్కి. ఈరోజు అట్లేం లేదు కదా. చక్కగా పోయి టైప్ చేసి ఎగ్జామ్ ఆన్లైన్లో రాసి వస్తున్నారు. సో సాంకేతిక పెరిగినప్పుడు మీకు బాధ్యత కూడా పెరుగుతుంది కదా. సో ఈరోజు మీరు ఉక్కుపాదం మోపుతామని, విద్యార్థులపైన పెట్టిన కేసులు తీసేస్తామని అన్నీ చేస్తే మీరు సరే ఇవన్నీ చేస్తామన్నారు ఓకే. మరి ఈ పెల్లెట్ గన్లకు గాయాలైనటువంటి విద్యార్థుల యొక్క జీవితాలు, వాళ్ళ శరీరాలకు ఆరోగ్య సంబంధమైనటువంటి వాటికి సమాధానం ఎవరు చెప్తారు? దీని గురించి చర్చ ఈరోజు పార్లమెంట్లో. సో ఏం చేస్తారనే దానిపైన కన్నా మీరు ఏం చేయాలి, ఏం చేసినారనేది చెప్పాలి. అయితే ఒక్క నిమిషం మేడం. అయితే ఈ బీజేపీ వాళ్ళ ద్వంద్వ వైఖరి ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి వచ్చి దాడి చేస్తారు. మా కార్యాలయం మీదకి వచ్చి దాడి చేస్తాం, మా వాళ్ళు ఊరుకుంటారా? తిరిగి కొట్టారా? మీరు 10 కొడుతుంది ఒకటన్న కొట్టామా? మీరైతే మోదీ ఇంటి ముందుకెళ్ళి నిరసన తెలిపారు. మేము కొట్లాటకు పోలే, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం సెక్యూరిటీ జోన్ లోకి మీరైతే వెళ్ళొచ్చు. మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాం. కర్రలు తీసుకొని దాడికి పోలే. కానీ ఈ రాష్ట్ర శాఖ బీజేపీ కార్యకర్తలు కర్రలు తీసుకొని గాంధీ భవన్ మీదకి వచ్చారు. మా వాళ్ళు తిరిగి 2 చప్పరిచ్చేసరికి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు? బీజేపీ కార్యాలయం పైన దాడి అప్రజాస్వామికం. మరి మీరు చేసింది ప్రజాస్వామికమా? అంటే రాహుల్ గాంధీ గారు దేనికోసం పోయారు? దాడికో కర్రలు తీసుకొని గుట్టలు తీసుకొని పోలే. మా విద్యార్థులను మీరు ఈ పెల్లెట్ గన్లు పెట్టి ఎందుకు కాలుస్తున్నారు? నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లల్ని లాఠీలు ఇట్లా పెట్టి కొడితే ఓకే, ఇట్లా పెట్టి ఎందుకు కొడుతున్నారు అడగడానికి పోయిండు. అది ప్రజాస్వామ్యయుతంగా పోయిండు. పార్లమెంట్లు బాధ్యత కల పార్లమెంట్ సభ్యులు అందరు కలిసిపోయారు. కానీ మీరు కట్టెలు పట్టుకొని వచ్చారు. తిరిగి అదే కట్టెలు తీసుకొని మిమ్మల్ని 2 అపరించేసరికి అప్రజాస్వామికము, ప్రజాస్వామికం ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి. చిట్ట చివరికి ఈరోజు ముఖ్యమంత్రి గారు జై యువ అనేసరికి రామచంద్రరావు గారు టక్కున మెలుకొని వచ్చి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, రాజీనామా చేయాలి. నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ అడుగుతున్నాను మేడం. బీజేపీ రాష్ట్ర ఫలితాల్లో దాదాపు 20, 24, 25 రాష్ట్రాల పైన వాళ్ళ అధికారం ఉన్నారు కదా. ఒక్క రాష్ట్రంలో మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది చూపెట్టండి అయ్యా, ఒక్కటి చూపెట్టండి. ఈ రోజు ఫీజు బకాయిలు ఉన్నది కూడా మా వల్ల కాదు. గతంలో ఉన్నటువంటి వాటిని మేము తీర్చుకుంటూ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంలో. సో ఇవన్నిటి కూడా పక్కదారి పట్టించడానికి 2.5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళుగా వస్తోంది. మీరు ఇంకా పాత ప్రభుత్వం పైనే నేను నెపం నెడతలేను. కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళు చెల్లించలేదు, ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది, ఈ ప్రభుత్వం ఏమన్నది వచ్చే ప్రభుత్వం చెల్లిస్తుంది. కంటిన్యూస్ ప్రాసెస్. దానికి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అని అంటే ఎందుకు చేయాలి? ఆయన జై యువ అని కొత్త నినాదం అందుకున్నాడు. యువతను అందరినీ కూడా సంఘటితం చేసి 21 ఏళ్లకు మీరు చదువుకోవడంతో పాటు కాదు, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలే ఈ దేశాన్ని ముందుకు నడిపేయాలని చెప్పేసరికి అమ్మాయి ఇది ఎక్కడికో తరిపోయింది. బీజేపీ పార్టీని పూర్తిగా మమ్మల్ని ఎవరు గుర్తు పెట్టుకోవడానికి గ్రహించినటువంటి రామచంద్రరావు గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడక ముందు వీళ్ళు సమాధానం ఈ గాయాలకు చెప్పాలి మేడం. ఓకే, రైట్. మీతో మాట్లాడే ముందు వెంకటరెడ్డి గారు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.